వందనాలు తెలియజేసుకుంటూ, అలాగే నాకు గత 5 సంవత్సరాల నుంచి జూమ్ వేదిక ద్వారా, అలాగే మరి భీమవరం వెళ్ళినప్పుడు నిరంతరం వారి యొక్క ఆత్మజ్ఞాన సందేశాన్ని అందిస్తున్నటువంటి బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవరావు సార్‌కి, అలాగే రాజలక్ష్మమ్మకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మన ధ్యాన జగత్ జూమ్‌లో పాల్గొన్న మిత్రులందరికీ మరొకసారి కృతజ్ఞతలు. నా పేరు తిరుపతి. వేములకుర్తి నుంచి నేను మాట్లాడుతున్నాను. మరి ఈరోజు అంశం టాపిక్ ఏంటంటే అప్పో దీపో భవ. అప్పో దీపో భవ. సో ఇది చూడడానికి మనకి పాలి భాష నుండి మరి ఇది తీసుకోవడం జరిగింది. మరి ఆ కాలంలో, బుద్ధుడి కాలంలో మరి అంతా పాలి భాషలోనే, ఏదైతే బుద్ధుడు అందించిన సందేశాలన్నీ పాలి భాషలోనే ఉండేవంట. మరి దాన్ని పత్రి సారు మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్ స్థాపించి, మరి ఈ యొక్క అప్పో దీపో భవ అంటే మన పిఎస్ఎస్ఎం ఎంబ్లమ్‌లో దీన్ని ఒక మూల సిద్ధాంతంగా పత్రిజీ మరి పొందుపరచడం జరిగింది. మనం ఎంబ్లమ్ చూసినట్టయితే మరి ఆ యొక్క అంటే బి ఏ లైట్ అంటు యువర్ సెల్ఫ్. బి ఏ లైట్ అంటు యువర్ సెల్ఫ్ అని ఇంగ్లీష్‌లో ఉంటుంది కింద. ఒక దగ్గర కాన్షియస్‌నెస్, ఒక దగ్గర మరి ఎనర్జీ, ఇంకొక సైడు ఆహ్, ఆహ్, ఎనర్జీ, కాన్షియస్‌నెస్, విజ్డమ్. ఈ 3 ట్రయాంగులర్ ఆకారంలో ఉంటూ కింద బి ఏ లైట్ అంటు యువర్ సెల్ఫ్. అంటే దీని యొక్క అర్థం ఏంటి అంటే మనందరికీ తెలుసు. మరి నీ దీపాన్ని నీవే వెలిగించుకో. నీ దీపాన్ని నీవే వెలిగించుకో అని మనం తెలుగులో మనకి అర్థాన్ని పత్రి సారు అందించడం జరిగింది. అంటే చూడండి, మానవుడు చిన్నప్పటి నుంచి చూసినట్టయితే ఎప్పుడు డిపెండెంట్‌లోనే ఉంటాడు. అంటే ఆధారపడి ఉంటాడు. పుట్టినప్పుడు మరి కొన్ని సంవత్సరాలు అమ్మ 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 పైన, నాన్న పైన, అలాగే మరి స్కూల్‌కి పోయినప్పుడు గురువుల మీద, చుట్టూ సమాజం, ఒకరి పక్క ఒకరి ఆధారపడుతూ జీవితాన్ని గడపాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే ఇది ప్రాపంచిక జీవితంలో ఆధారపడుతూ జీవించాల్సింది. ఎందుకంటే ఒకరికి అవసరాలు ఉంటాయి. ఒకరి అవసరాలు ఒకరికి ఉంటూనే ఉంటాయి కాబట్టి ఒకరికొకరు సహకరించుకుంటూ జీవితాన్ని మనం ముందుకు నడిపించుకోవాలి. అయితే మరి ఆధ్యాత్మిక కోణంలో మనం అర్థాన్ని తీసుకున్నట్టయితే, ఆధ్యాత్మికత అంటే ఆత్మ గురించే మనకు ఎక్కువగా మరి ఆ ఆత్మ గురించే మనం ఎక్కువగా మనము మాట్లాడుకోవాల్సి వస్తుంది. అంటే ఆత్మ అంటే ఆధ్యాత్మికతలో మనం ప్రవేశించినాక మనం పొందవలసింది అల్టిమేట్‌గా ఏంటంటే ఆత్మజ్ఞానం. అంటే ఆత్మ గురించి తెలుసుకోవడమే. సో, కాబట్టి ఆత్మ ఎప్పుడు స్వేచ్ఛను కోరుకుంటా ఉంటుంది. ఆత్మకి ఎప్పుడు అంటే డిపెండెంట్ అనేది ఆత్మ ఎప్పుడు కోరుకోదు. ఎందుకంటే మరి ఆత్మే పరబ్రహ్మం, ఆ ఆత్మే దైవం. దైవం ఇంకో విషయం పైన, ఇంకొకరి పైన ఆధారపడి జీవించగలదా? సో, అది సర్వ శక్తివంతమైనది, స్వతంత్రమైనది. కాబట్టి మనం మరి ఆ కోణంలో మరి పత్రి సార్ ఎన్నో విషయాలు ఇక్కడ అందించడం జరిగింది. చూడండి, మనం బుద్ధుడు చెప్పిన ఈ అప్పో దీపో భవ తీసుకున్నట్టయితే, అలాగే దీన్నే మరి శ్రీకృష్ణ వారుడు ఉద్ధరేదాత్మనాత్మ అని మనం చెప్పడం జరిగింది. అలాగే మరి యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. నీ వాస్తవానికి నువ్వే ఎంచుకొని వచ్చినవంటే నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు. అలాగే మరి జీసస్ క్రైస్ట్ కూడా యాజ్ యూ సో, సో యూ రీప్. అంటే ఇలా ఇక్కడ ఈ 4 పరిస్థితుల్లో మనం అవగాహన చేసుకుంటే అంతా అర్థం ఒకటే. అంటే మనం చెప్పే విధానం వేరుగా ఉండొచ్చు గానీ, దాని యొక్క అర్థం ఒకటే ఉంటుంది. అంటే మనం ఈ భూమి మీదకి వచ్చినాము. ఒక పర్పస్‌తో వచ్చినాం. కానీ అది మర్చిపోయి ప్రాపంచికతలో పడిపోయి, సో మనం ఇంకా పూర్తిగా అంటే ఈ యొక్క మనసు ఆధీనంలో బందీ అయిపోయి ప్రాపంచికత పైనే ఆధారపడి అసలు ఆ దైవాన్ని మర్చిపోయినాం. సో, కాబట్టి ఆ దైవాన్ని మళ్ళీ తిరిగి తీసుకోవడానికి ఒక అద్భుతమైన సాధనను పత్రి సారు అందించడం జరిగింది. సో, దానికే మనం మరి మూల సిద్ధాంతం అని పత్రి సార్ చెప్పారు. పిఎస్ఎస్ఎంలో
మూల సిద్ధాంతమే ఈ అప్పో దీపో భవ. అంటే మన దీపాన్ని మనమే వెలిగించుకోవాలి. అంటే అంతరార్థం ఏంటంటే మన జీవితాన్ని మనమే బాగుపరుచుకోవాలి. వేరెవరు మన జీవితాన్ని బాగుపరచలేరు అని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనము చదువుకున్నాం. చిన్నప్పటి నుంచి. చదువుకున్న తర్వాత తల్లిదండ్రులు మనకు జన్మనిచ్చారు. స్కూల్‌కి పంపించారు, కాలేజ్‌కి పంపించారు. వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ మనకు అందించారు. కానీ వారు మనకు ఉద్యోగాన్ని ఇవ్వగలరా? ఉద్యోగాన్ని ఇవ్వలేరు. మనమే కష్టపడి చదివి మనం ఉద్యోగాన్ని సంపాదించుకోవాలి. అలాగే మనకేదైనా రోగం వచ్చిందనుకోండి, మరి హాస్పిటల్‌కెళ్తా ఉంటాం. హాస్పిటల్‌కెళ్ళినప్పుడు ఎంతో కొంత మనకి ఆ రిలాక్సేషన్ దొరుకుతుంది. కానీ ఇంకొక రోగం రాకుండా ఉంటుందా? ఇంకో ఏదో రోగం వస్తా ఉంది. సో, కాబట్టి ఏ డాక్టర్ కూడా 100% ఎవరిని కూడా బాగుపరచలేడు అనేది పత్రి సారు ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి ఏది ఏమైనా మన జీవితానికి మనమే మరి ఎన్నుకొని వచ్చినాం. మన జీవితానికి అలాంటి తల్లిదండ్రులు, అలాంటి పరిస్థితులు, అలాంటి సో, చుట్టూరా సమాజ పరిస్థితులు మనమే పైలోకాల్లో ఎంచుకొని వచ్చినాం. ఇక్కడికొచ్చి మరి మనము పైలోకాల్లో ఏదైతే ప్రణాళికతో వస్తామో, ఆ ప్రణాళిక మరిచి మనము కిందికొచ్చి మరి మాయలో పడిపోయి అసలైన ప్రణాళికను పక్కనెట్టి చుట్టూరా జనాలు ఎలాగ నివసిస్తుంటారో అలాగే మనము నివసించడానికి ప్రయత్నిస్తాము. పక్క వాళ్ళు ఏం తింటారో అదే తింటా ఉంటాం. పక్కోళ్ళు ఏం పని చేస్తుంటామో అదే చేస్తుంటాం. పక్కవారు ఎక్కువగా మరి ధనం గురించి మాట్లాడుతుంటారు. ధనం కోసం సమయాన్ని కేటాయిస్తుంటారు కాబట్టి మనం కూడా బాగా చదువుకుంటే, మంచి ఉద్యోగం వస్తే, బాగా డబ్బు సంపాదించుకోవచ్చు. ఆ డబ్బు ద్వారా మనం మన జీవితాన్ని బాగా చేసుకోవచ్చు అనేది సో, అందరితో పాటే అక్కడ మనం కూడా చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇది ఒక కోణంలో అయితే మరి ఆధ్యాత్మికత కోణంలో మనకి ప్రణాళిక ఉంటుంది. ఎప్పుడైతే మన ప్రణాళికకు అనుగుణంగా మనం జీవిస్తే అదే అసలైన జీవితం అని పత్రి చెప్తాడు. ప్రణాళికకి విరుద్ధంగా జీవిస్తే అది మరి జీవి ఆ జన్మ వృధా చేసుకున్నట్టే అన్నట్టుగా మనకు ఎన్నో సందర్భాలు చెప్పడం జరిగింది. మరి ఈ ప్రణాళిక ఎలా తెలుస్తుంది అంటే దేవుడు మన జీవితంలోకి వచ్చినప్పుడు మన ప్రణాళికను గుర్తు చేస్తా ఉంటాడు. కాబట్టి ఏది మరి ఇక్కడ ఏమి అంటే చూడండి ఒక వ్యక్తికి తన జీవితంలో ఒక సద్గురు వచ్చిన మరి జ్ఞానం తెలుసుకున్న మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతా ఉంటే ఇంకా ఆ జన్మ కూడా వృధా అయినట్టే. సో కాబట్టి ఎన్నో జన్మల్లో ఎంతో మనం మరి కష్టపడి ఎన్నో జన్మల నుంచి సాధన చేస్తే గానీ ఇట్లాంటి అద్భుతమైన అవకాశం దొరకదు. కాబట్టి మరి ఈ జన్మలో అయినా మనము ఇలాంటి అవకాశం దొరికినప్పుడు దాన్ని మనము సవ్యంగా ఉపయోగించుకున్నట్టయితే మనము మన జీవితాన్ని, ఈ జన్మను మనము మరి ఆహ్, సద్వినియోగం చేసుకునే వాళ్ళమవుతాం. చూడండి మనము అంటే ప్రాపంచిక జీవితంలో గమనిస్తా ఉంటే మన భారతదేశాన్ని తీసుకున్నట్టయితే మరి 1941కి ముందు పరాధీన పరిపాలన జీవించడం జరిగింది. మనందరికీ తెలుసు. మరి భారతీయులంతా ఎంతో వైభవంగా జీవించిన భారతీయులు మరి ఇక్కడే వేదాలు, పురాణాలు మరి బ్రహ్మ సూత్రాలు, భగవద్గీత, రామాయణం ఒక్కటేంటి అద్భుతమైన ఒక భారతదేశం అంటే సో వే ఒక అద్భుతమైన వేద భూమి, సో ధ్యాన భూమి, తపోభూమి అని అంతా పేరుగాంచిన మన భారతదేశంలో మరి బ్రిటిష్ వారు వచ్చి అన్నీ చేంజ్ చేశారు. అన్ని పక్కన పెట్టించేశారు. మన మనల్ని ఇంకా ఒక వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నారు. మన జీవితాలన్నీ వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళు ఎలా కండిషన్స్ పెడితే అంటే ఒక డిపెండెంట్‌కి వెళ్ళిపోయినాం. ఒక పరాధీనంలోకి వెళ్ళిపోయినాం. పరాధీన పరిపాలనలోకి వెళ్ళిపోయినాం. సో, అట్లా కొన్ని వందల సంవత్సరాలు గడిచిపోయింది. మరి ఎందరో వచ్చారు. యుద్ధాలు జరిగాయి. మరి ఎన్నో రివల్యూషన్స్ వచ్చినాయి. ఎన్నో ఉద్యమాలు జరిగినాయి. ఎందుకు అంటే సో, మరి మేము భారతీయులం.
సో మా స్వతంత్రత మాకు కావాలి. మేము మీ యొక్క పరిపాలన కింద మేము అణిగి మణిగి ఉండలేము అని కోరుకున్నారు. అంటే స్వేచ్ఛ కోరుకున్నారు. ఇండిపెండెంట్ కోరుకున్నారు. సో ఎంతోమంది మరి ప్రాణాలను గూడా అర్పించారు. చివరికి మరి ఎన్నో ఉద్యమాల ఫలితంగా మన దేశం స్వాతంత్రాన్ని పొంది మనకొక సెపరేట్‌గా పరిపాలన అనేది మన మరి రాజకీయ నాయకులు ఒక సిస్టము అనేది మనకు ఏర్పడింది. అంటే చూడండి అంతా వేరే దేశం వాళ్ళొచ్చి మనకి పరిపాలించి నియంత్రించడానికి మన వాళ్ళు తట్టుకోలేకపోయారు. సో, అంటే ప్రాపంచిక జీవితంలోనే ఇలాంటి పరిస్థితులొచ్చినప్పుడు తట్టుకోలేకపోతే, మరి ఆధ్యాత్మిక జీవితంలో ఎప్పుడు మనము ఈ యొక్క ప్రాపంచిక భోగాల చుట్టూ, ప్రాపంచిక విషయాల చుట్టే తిరుగుతా ఉంటే లోపల ఆత్మ ఎలా ఊరుకుంటుంది? మనమొచ్చింది ఒక పని జేయడానికి. అంటే ప్రాపంచికతో పాటు ఆధ్యాత్మిక ఎదుగుదలకి మనం వచ్చినాం. అంటే ఈ మానవ జన్మ ఎత్తిన తర్వాత కొన్ని మొదటి జన్మల్లో కొన్ని ఉన్న వాళ్ళకి అలాంటి ఆలోచన రాదు. అలాంటి పరిస్థితులు రావు. కానీ ఎదిగిన ఆత్మలు అంటే ఎన్నో కొన్ని కనీసం 250, 300 జన్మలెత్తిన ఈ ఆత్మ ఖచ్చితంగా ఆధ్యాత్మికతలోకి వస్తుంది. ఏదో పరిస్థితిని అలాంటి పరిస్థితి క్రియేట్ అయ్యి, ఏదో అనారోగ్య సమస్య వచ్చో, లేకపోతే ఆర్థిక ఇబ్బందులొచ్చో, అట్లాంటప్పుడు మనము ఆలోచించి మరి ఈ అవకాశం వచ్చినప్పుడు మన జీవితాన్ని మనం ఉద్ధరించుకునే గొప్ప అవకాశం వచ్చినప్పుడు మనం ఉద్ధరించుకోవాలి. ఎప్పుడు ప్రతి సంవత్సరము మనం ఆర్థికంగా ఎంత ఎదిగాము అనేది చూసుకుంటాము. ప్రతి సంవత్సరము మనం ఎన్ని ఆస్తులు సంపాదించాము, ఎంత డబ్బును కూడబెట్టుకున్నాము అనేది మనం లెక్కలేసుకుంటాం. కాకపోతే మరి ఆధ్యాత్మిక మార్గంలోకొచ్చాక ప్రతి సంవత్సరం మనం ఎంత జ్ఞానం సంపాదించాం, ఎంత ఎదిగాము, మన ఆత్మ ఎంత ఎదిగింది అనేది గూడా మనం చూసుకోవాలి. సో, దానికి ఈ పత్రిజీ అద్భుతమైన మనకి మార్గాన్ని అందించారు. కాబట్టి దానికి ఏం గావాలి మనకు? శ్రద్ధ గావాలి. శ్రద్ధ, తపన, ఎదగాలనే ఒక పట్టుదల ఉండాలంటారు గురువు. సో, కాబట్టి ఎంత గురువులు దారి చూపెట్టినా గురువులు ఏం చేస్తారు? మనకొక దారి చూపెడతా ఉంటారు. నాయనా ఈ మార్గంలోకెళ్ళు. నువ్వు చక్కగా ఎదుగుతావు అంటారు గానీ, మనకు వారు పూర్తి స్థాయిలో అంటే వారి యొక్క జ్ఞానాన్ని మనకు బోధిస్తారు అంతే. కానీ మనమే మన జ్ఞానాన్ని పెంచుకోవాలి. గురువులు మార్గాన్ని చూపెడతారు కానీ, మనకి ఆ మార్గం చుట్టూ ప్రయాణిస్తూ మనమే మన గమ్యాన్ని, మన లక్ష్యాన్ని చేరుకోవాలి. సో, ఇక్కడ అత్రి సారు ఏమని చెప్తారంటే, విద్యార్థి క్లాస్‌లో పిల్లలు ఉంటారు. ఒక మ్యాథ్స్ టీచరొచ్చి అందరికి మ్యాథ్స్ చెప్తా ఉంటుంది. కొందరు బెస్ట్‌గా రాణిస్తారు. కొందరు యావరేజ్‌గా ఉంటారు. కొందరు అంటే చాలా లో లెవెల్ పూర్‌గా ఉండిపోతారు. అంటే అక్కడ బోధించిన టీచర్ తప్పు కాదు. ఆ స్టూడెంట్స్ వారి లెవెల్‌లో విన్నదాన్ని బట్టి, వారు పెట్టిన శ్రద్ధను బట్టి వాళ్ళు ఆ మ్యాథ్స్ సబ్జెక్ట్స్‌లో రాణిస్తారు. బాగా విన్నవారు మంచి మార్కులు తెచ్చుకుంటారు. యావరేజ్‌గా ఉన్నోళ్ళు తక్కువ. ఇంకా పూర్‌గా విన్నవాళ్ళు వాళ్ళు మార్క్స్ తక్కువ తెచ్చుకుంటారు. ఇదే శ్రద్ధను మరి ఆధ్యాత్మికతకి మనం అన్వయించుకుంటే అందరూ ఈ మార్గంలోకొస్తారు. కొందరు స్పీడ్‌గా ఎదుగుతారు. కొందరు మెల్లిగా ఎదుగుతారు. కొందరు ఇంక అక్కడే ఉండిపోతారు. కారణం ఏంటి అంటే సో మన శ్రద్ధ, మన కృషి, ఎదగాలనే మన పట్టుదల. ఇవి ఉన్నోళ్ళు చాలా తక్కువ టైంలో అయినా చాలా ఎక్కువగా ఎదిగిపోతారు. సో కొందరు ఎన్ని సంవత్సరాలున్నా వాళ్ళకి మళ్ళీ క్లాసులు చెప్పడానికి భయపడతా ఉంటారు. సో ఇక్కడ టాపిక్ ఏంటి అంటే మన జీవితాల్ని మనమే ఎన్నుకొని వచ్చినాము. సో కాబట్టి మన జీవితంలో ఏది జరిగినా సో మనమే
దానికి కారకులం. అందుకే ఎవరికి వారే యమునా తీరే. ఎవరికి వారే యమునా తీరే. కర్మానుసారే జీవిత మన కర్మానుసారే జీవితం అన్నట్టు ఉంటుంది. అంటే మన కర్మల్ని బట్టే మన జీవితం ఉంటుంది. కాబట్టి వేరే వారు ఎవ్వరు మన జీవితంలో మన జీవితాన్ని బాగు చేయలేరు. అలా అన్నా అది ఒక అంటే భ్రమ మాత్రమే. చాలా మంది అంటా ఉంటారు, నీకెందుకు నేనున్నాను కదా! భార్యాభర్తలు ఉంటా ఉంటారు. నీకు ఏమైనా సమస్య వస్తే నేనున్నాను కదా అంటారు. ఉన్నారు. సమస్య వచ్చింది. దానివల్ల నొప్పి జరిగింది. భార్యకి సమస్య వచ్చింది. దానివల్ల సఫర్ అయింది. ఆ సఫరింగ్ ఎవరు ఆ బాధను ఎవరు తట్టుకోగలగాలి? ఆ భార్యే తట్టుకోవాలి. భర్త ఆ బాధలో భాగస్వామ్యం కాలేడు. ఏదైనా సహాయం చేయగలడు. అంతే. ఎవరేమైనా అంతే. మన కర్మలకి అనుగుణంగా మన జీవితం ఉంటుంది. కాబట్టి మరి శ్రీసారు ఇంకేమని చెప్తున్నాడంటే, అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజంగా మనం ఎంత ఆధారపడ్డామంటే, గుళ్ళో విగ్రహం ఉంటా ఉంటుంది. సో మనకేమైనా సమస్య వస్తా ఉంటే, మనకి ఇష్టమైన దేవుడు వెంకటేశ్వర స్వామో, రాముడో, శివుడో గుడికెళ్తా ఉంటాం. అక్కడ వేడుకుంటాం. దేవుడా! దేవుడా! నాకు ఈ సమస్య వచ్చింది. ఈ సమస్య నుంచి నేను బయటపడితే నీకు నీ హుండీలో నేను ఇంత డబ్బులిస్తా, ఈ కానుకలిస్తా అని వేడుకుంటాం, కోరుకుంటాం. అంటే ఎంత చూడండి మానవుడు మనం ఆలోచిస్తా ఉంటే, ఎంత మనము ఆ విగ్రహం మీద ఆధారపడ్డాం. అంటే ఒక మానవుడి చేత తయారు చేయబడిన విగ్రహం మరి ఆ మానవుడే వెళ్ళి అక్కడ అడుక్కుంటున్నాడు. అంటే ఎంత పరాధీన జీవితంలో ఈనాడు మానవుడు జీవిస్తున్నాడో ఒక్కసారి మనము ఆలోచించాలి. మన చేత తయారు చేయబడిన విగ్రహానికి మనమే వెళ్ళి హారతులిచ్చి, కొబ్బరికాయలు కొట్టి, పండ్లు పెట్టి కోరుకుంటాం. సో కోరితే ఏది రాదు. ఏదైనా మనకు మనం స్వయంగా చేసుకోవాలి. స్వయంగా చేసుకోవాలి అంటే సో మనకి ఆధ్యాత్మికతనే అసలైన మార్గము. కొందరు వెళ్తా ఉంటారు. వెంకన్న స్వామి, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమలకి వెళ్తా ఉంటారు. స్వామి, నా కూతురికి మంచి జాబ్ వస్తే నేను నీ హుండీలో రూ. 1,00,000 ఇస్తాను. ఇంకొందరు వెళ్తా ఉంటారు. స్వామి, నా కూతురికి మంచి సంబంధం వస్తే నీకు ఇంత సమర్పించుకుంటా అని కోరుకుంటా ఉంటారు. మన కూతురికి మంచి సంబంధం రావాలంటే అక్కడ ఉన్న ఆ వెంకటేశ్వర స్వామి ఏం చేస్తాడు? మన అబ్బాయికి మంచి ఉద్యోగం రావాలంటే ఆ వెంకటేశ్వర స్వామి ఏం చేస్తాడు? ఏమి చేయడు. ఇది అర్థం కాదు. నేను కూడా అలాగే ఉండేవాడిని. ఈ మార్గంలోకి రాకముందు శనివారము, సోమవారము అట్లా గుళ్ళోకి వెళ్ళి దేవుడా! దేవుడా! నాకు మంచి మార్కులొస్తే కొబ్బరికాయ కొడతాను. నీ హుండీలో డబ్బులేస్తాను. అలా తిరుపతి కూడా వెళ్ళాను. తిరుమలకి వెళ్ళి కోరుకున్నాను నేను కూడా. అంటే చూడండి మనం ఎంత అంటే ఎలాంటి ఆలోచనలో ఉండి మన జీవితాన్ని మనము జీవించాము. ఫుల్ డిపెండ్. అన్నీ వాళ్ళే చూసుకుంటారులే. పైన దేవుడున్నాడు. దేవుడు చూసుకుంటాడులే. అన్నిటికీ దేవుడు భగవంతుని మీద నెట్టేసాం. ఈసారి వచ్చిన తర్వాత బాబు దేవుడు ఎక్కడో లేడు. దేవుడు ఎక్కడ ఎక్కడ అని వెతికేవాడే, దేవులాడేవాడే దేవుడు. నీవే దేవుడు. నీలో ఉన్న ఆత్మే భగవంతుడు. కాకపోతే నీ మలినమైన మనసు వల్ల ఆత్మ ప్రకాశం కోల్పోయింది. సరిగ్గా నీ గుణాల వల్ల ఆ యొక్క ఆత్మలో ఉన్న ఆ జ్ఞానం బయటకు రాకుండా పోయింది. నువ్వు మానవుడిగా అన్నట్టే నువ్వు జీవిస్తున్నావు. ఇంకా దిగజారిపోయి జీవిస్తున్నావు.
ఈ భూమి మీదకి వచ్చి మనము ఎదిగి వెళ్ళాలి. ఈ భూమి మీదకి వచ్చి దిగజారి వెళ్తున్నాం. కారణం ధ్యానం లేక, సరైన జ్ఞానం లేకనే. మన జీవితంలో ఏదైనా మంచి జరిగితే మన వల్లే జరిగిందని ఆ క్రెడిట్ అంతా మనమే కొట్టేస్తాం. ఏదైనా చెడు జరిగితే పక్క వాళ్ళ వల్ల జరిగింది అని పక్క వాళ్ళ మీద నెట్టి వేస్తాం. కానీ ఎప్పుడైతే మనం ఈ మార్గంలోకి వచ్చి గురువుల యొక్క జ్ఞానం వింటూ ముందుకు సాగుతున్నప్పుడు అర్థమవుతుంది. మన జీవితంలో ఎలాంటి సంఘటన జరిగినా, అది మంచి గాని, చెడు గాని, మన జీవితంలో మనం పొందే దుఃఖానికి గాని, మన జీవితంలో పొందే ఆనందానికి గాని, సో మనమే 100% కారణము అనేది అర్థమైనప్పుడు దేనికైనా మనము ఒక సాక్షి తత్వంతో చూస్తూ, సరే బాధ వచ్చింది. మనం ఇదివరకు చేసుకున్నదే దాని వల్లనే ఈ బాధ వచ్చింది. సంతోషం వచ్చింది, మంచి జరిగింది, అది కూడా ఇదివరకు చేసుకున్నా దాన్ని బట్టి అనేది మనకు ఒక ఆ జ్ఞానం కలిగినప్పుడు జీవితంలో మనం ఒక అంటే స్థితప్రజ్ఞత అంటారు కదా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనం సో దేనికి చలించకుండా మనం జీవించగలుగుతాం. ఇట్లాంటి స్థితి పొందడానికే మనం సాధన చేయాలి. అట్లాంటి స్థితి పొందడానికే జ్ఞానం సంపాదించాలి. ఇది నాకు పత్రిసారి జ్ఞానం వల్ల అర్థమైంది. ఒక జ్ఞాని దేనికి చలించడు. సంతోషం వస్తే పొంగిపోడు, దుఃఖం వస్తే కుమిలిపోడు. సో కాబట్టి అట్లాంటి స్థితి పొందినప్పుడు నిజంగా మనం మన సాధనలో బాగా అంటే మంచి స్థితిలో ఉన్నట్టు అనేది నాకు అర్థం. కానీ అట్లాంటి స్థితి రావాలంటే సో ఎంత కష్టపడాలి, కష్టపడి ధ్యానం చేస్తాం, కష్టపడి ఎంతో కొంత శక్తి సంపాదిస్తాం, మళ్ళీ ప్రాపంచిక వ్యవహారాల్లో పడి సో సంపాదించుకుంది 10% అయితే కోల్పోయేది 20%, అంటే రెట్టింపు శాతం అయిపోతాం. సో అట్లాంటప్పుడు ఒక మెట్టు ఎదిగినట్టు ఎదుగుతూ ఉంటాం, టక్కనే మళ్ళీ 2 మెట్లు కిందికి పడిపోతూనే ఉన్నాం. కాబట్టి మరి ఆధ్యాత్మికత అంటే గురువు చెప్తాడు పత్రి, 2 గుర్రాల మీద స్వారీ లాంటిది. ఏ కొంచెం స్లిప్ అయినా కింద పడిపోతా ఉంటాం. సో పదునున్న కత్తి లాంటిది, అది దాన్ని జాగ్రత్తగా వాడాలి. సో లేకపోతే పడిపోతా ఉంటాం. పడిపోయిన విషయం కూడా మనకు తెలియదు. గురువులు ఉంటే మనకి వారితో సాంగత్యం ఉంటే మనకు గుర్తు చేస్తారు. కానీ లైవ్ గురువు లేనప్పుడు నిజంగా మనం పడిపోయామన్న సంగతి కూడా, మనం వెనుకకి వచ్చినామన్న సంగతి కూడా తెలియకుండా జీవించాల్సి వస్తుంది. అట్లా నేను కూడా నా జీవితంలో కూడా నేను సుమారుగా 2010 నుంచి ఈ మార్గంలో 8లో వచ్చినప్పటికీ 2 సంవత్సరాలు అటు ఇటు సో డిస్టర్బ్ అయిపోయి 10 నుంచి ఈ మార్గంలో నేను ఉన్నాను. అయినప్పటికీ ఎన్నో సందర్భాల్లో నేను మళ్ళీ ఆహారపు అలవాట్ల దగ్గరలో సరికాని అంటే వెల్లుల్లి తినడం సో అంతగా పట్టించుకునేవాడిని కాదు. శాకాహారిగా ఉన్న వెల్లుల్లి తినడం, ఫంక్షన్లో తినడం, సో సరికాని పాత్రలో తినడం వల్ల ఎప్పుడు అంత గ్రోత్ లేకుండా ఉన్నానంటే ఉన్నాను. గత 4-5 ఇయర్స్ నుంచి కొంచెం కొంచెం ఎక్కువ అనను కానీ రాఘరావు సార్ వాళ్ళు జూమ్ స్టార్ట్ చేయడం వల్ల, వారు నిరంతరం జ్ఞానం వినడం వల్ల, సో మిగతా సీనియర్స్ మాస్టర్స్ యొక్క జ్ఞానం వినడం వల్ల కొంత అవగాహన కలిగింది. కరెక్టే కదా. సో మనం ఎంతలా వింటామో మరి ఎంతలా ఎదిగినట్టు అనిపిస్తుందో ప్రాపంచిక జీవితంలోకి వచ్చేసరికి మళ్ళీ అంతలాగా సో వెనుకకి పడిపోతా ఉంటాం. అంటే పాజిటివ్ ఎనర్జీ ఉన్నట్టుగా నెగిటివ్ గా ఉంటుంది. ఆ నెగిటివిటీ అంటే ఆ సరికాని వ్యవహారాల వల్ల, సరికాని మాటల వల్ల, సరికాని ఆహారం వల్ల సో మళ్ళీ మనకి ఈ సృష్టిలో ఏర్పాటు ఉంటూనే ఉంటుంది. ముందుకు మనం ఎంత ఎదిగే ప్రయత్నం చేస్తే సృష్టిలో మళ్ళీ ఆ వెనుకకి నెట్టివేసే పరిస్థితులు కూడా మనకు క్రియేట్ చేయబడతావు. ఏది ఏమైనా సో పత్రిసారి అద్భుతంగా మనకి ఒక విషయాన్ని అందించాడు. అద్భుతమైన జ్ఞానం, అప్పో దీపో భావం. ఈ మాట ఫస్ట్ గౌతమ బుద్ధుడు అంటే ఆయన
ఇంకా చివరి క్షణంకి వచ్చేసాడు. ఆయన ఇక మహాపరినిర్వాణం చెందే పరిస్థితుల్లో అంటే ఇంకా బుద్ధుడు బాడీ వెకేట్ చేసే టైంలో ఆయన ప్రియ శిష్యుడైన ఆనందుడు పిలుస్తాడంట. పిలిచి పిలిచినప్పుడు ఆనందుడు అనుకుంటాడంట, గురువు గారు నాకు ఇంకా జ్ఞాన బోధ చేస్తాడేమో, చివరి క్షణాల్లో ఉన్నారు ఆయన, ఇక నాకు ఏం చెప్తారని ఆతృతతో మరి బుద్ధుడి దగ్గరికి వచ్చినప్పుడు బుద్ధుడు చెప్తాడట, నాయన నేను నువ్వు నాతో ఎన్నో సంవత్సరాలు నాతో కూడా తిరిగావు, కానీ నువ్వు జ్ఞానం మీద దృష్టి పెట్టలేవు. మా గురువు గారు ఉన్నారు, ఏదైనా నా గురువు చూసుకుంటాడు అని నువ్వు ఆ భ్రమలో జీవించావు. కానీ నేను నీకు ఏమి ఇవ్వలేను, నేను నీకేం చేయలేను, నీకు నువ్వే ఏమైనా చేసుకోవాలి. కాబట్టి నీ దీపాన్ని నువ్వే వెలిగించుకోవాలి. అప్పో దీపో భవ, అప్పో దీపో భవ, నీ దీపాన్ని నువ్వే వెలిగించుకో, నీ సాధనని నువ్వే చేయాలి, నీ జ్ఞానాన్ని నువ్వే సంపాదించుకోవాలని మరి చిట్ట చివరి మాట, బుద్ధుడి నుంచి వచ్చిన చిట్ట చివరి మాట అప్పో దీపో భవ. మాట అన్న తర్వాత ఇంకా మాటలు లేవు బుద్ధుడి నుంచి, అంటే చివరి మాటలు అని ఆయన బాడీ అంటే శరీరాన్ని వదిలివేయడం జరిగిందని పత్రిసారు చెప్పడం జరిగింది. ఆ ప్రియ శిష్యుడే ఆనందుడు. మరి ఆనందుడు ఎవరో కాదు, మరి బ్రహ్మర్షి పత్రిజీ. ఆ జన్మల్లో బుద్ధుడి దగ్గర ఉండి ఒక ఆనందుడు మరి బుద్ధుడికి ఎంతో ఇష్టమైన శిష్యుడిగా ఉండి ఆ జన్మలో ఆనందుడిగా ఉన్న పత్రిజీ తర్వాత బెంజమిన్ ఫ్రాంక్లిన్ అని ఒక జన్మ తీసుకున్నాడంట అమెరికాలో. తర్వాత అజ్రైత్ ఖాన్ అని హైదరాబాద్లో ఒక జన్మ, ఇంకొక జన్మ ఒరిస్సాలో తీసుకున్నాను. 200 సంవత్సరాలు ధ్యానమే చేశానని చెప్పారు పత్రిజీ. ఆ జన్మలో సారు ఏం పేరు అని ఏం చెప్పలేదు. ఈ 2 జన్మల్లో 3 జన్మల్లో పేరు చెప్పారు. కానీ ఆ జన్మలో ఒడిస్సాలో జన్మ తీసుకున్నాను, 200 సంవత్సరాలు కళ్ళు తెరవకుండా నేను ధ్యానం చేస్తున్నానని చెప్పాడు. అంటే ఇక్కడ పేరు కూడా ప్రస్తావించలేడు సార్. అంటే ఎంతలాగా ధ్యానం చేశారు పత్రిజీ చూడండి. మళ్ళీ నేను 2500 సంవత్సరాల తర్వాత ఒక మైత్రేయ బుద్ధుడిగా మళ్ళీ ఈ భూమి మీద జన్మ తీసుకుంటానని చెప్పినట్టుగా మరి నేను విన్నాను. మరి అదే ఈ జన్మలో సుభాష్ పత్రిజీగా బోధనలో జన్మ తీసుకొని మరి మనందరికి తెలుసు, ఒక మామూలు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి సో అందరిలాగే జీవించి మరి ఒక 29 సంవత్సరాల తర్వాత మళ్ళీ పత్రిజీకి సంసారం పిల్లలు అయిన తర్వాత మళ్ళీ ఆయనకి మరి ఆయన ప్రణాళిక గుర్తొచ్చి ఉన్న ఉద్యోగాన్ని పక్కన పెట్టి మళ్ళీ లోకం కోసం మరి అందరూ అజ్ఞానంలో ఉన్నారు, అందరు దుఃఖంలో ఉన్నారు. సో మరి వారు తెలుసుకున్న ఈ జ్ఞానాన్ని సాధనని మళ్ళీ అందరికీ పంచిపెట్టడం జరిగింది. సో కాబట్టి ఎప్పుడు ఎక్కడ పత్రిసారు ఏ క్లాస్కి వెళ్ళినా ఆయన సాధన జ్ఞానం చెప్పేవారు. ఎవరైనా కాళ్ళు మొక్కి గురువుగారు నాకు ఈ సమస్య ఉంది అంటే ఏం చెప్పేవారు, ధ్యానం చేయి, అంతేగాని నేను ఈ సమస్య తీరుస్తాను, నేను నీ చేతి మీద నీ తల మీద నా చేతి పెట్టి నీకు శక్తిని ఇస్తాను అని ఎక్కడ పత్రిసారు ప్రస్తావించలేదు. అన్నిటికీ ఒకటే, ధ్యానం చేయి, కళ్ళు 2 మూసుకొని కూర్చో, ఇంతే చెప్పారు కానీ ఎక్కడ ఏమి చెప్పలేదంటే మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే మన జీవితంలో వచ్చే ఏదైనా పరిస్థితులకి మనమే కారకులం. సో కాబట్టి మన జీవితాన్ని ముందుకు మనమే నడిపించుకోగలము. మన పురోగతికైనా మన అధోగతికైనా మనమే కారణం. కాబట్టి ఎవరు ఎవరిని ఉద్ధరించలేరు. సో ఎవరి జీవితానికి వారే సృష్టి అంటే వారే కారకులు. ఎవరిని వారే ఉద్ధరించుకోగలరు, ఎవరిని వారే బాగు చేసుకోగలరు. సో ఎవరు ఇంకొకరిని బాగు చేయలేరు అని సార్ చెప్పడం జరిగింది. అంటే ఒక
సంగీత విద్వాంసుడున్నాడు. ఆయన ఎంత కష్టపడితే ఆ సంగీతంలో రాణించగలరు కదా! అంతేగాని ఆ సంగీతం పరికరాలు పెట్టుకొని పూజిస్తే ఆ సంగీతం వస్తుందా? రాదు గదా! అలాగే ఒక విద్యార్థి ఉన్నాడు. బాగా చదివి ఎగ్జామ్స్‌లో మార్కులు తెచ్చుకోవాలని చదవాలి. అంతేగాని ఆ పుస్తకము తలకిందులో పెట్టుకొని, బెడ్ కింద అంటే దిండు కింద పెట్టుకొని రాత్రంతా అందులో ఉన్న సబ్జెక్ట్ అంతా మైండ్‌లోకి ఎక్కుమంటే ఎక్కుతదా? చదవాలి కష్టపడి. అలాగే క్రికెట్ ప్లేయర్ ఉన్నాడు. క్రికెట్‌లో బాగా రాణించాలంటే సాధన జేయాలి. ప్రాక్టీస్ జేయాలి. అంతేగాని ఆ బ్యాట్‌కి, ఆ బాల్‌కి పూజ చేస్తే ఏమి రాదని చెప్తా. కాబట్టి మనం ప్రతి మన జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి మనం ఎంచుకొని, ఒప్పుకొని వచ్చింది. ఇది ఎప్పుడు అర్థమవుతుందంటే, ఈ మార్గంలో స్పిరిచువాలిటీలోకొచ్చినప్పుడే. ఇంకా చాలా మంది ఆధ్యాత్మికత అంటే జస్ట్ ఏదో పూజ దగ్గర, భజనల దగ్గర ఇక్కడే ఆగిపోయారు. కానీ అల్టిమేట్ పత్రిసారు నీలో నువ్వు వెళ్ళడమే అసలైన ఆధ్యాత్మికత. నీలోకి నువ్వు వెళ్ళడమే అదే ఆధ్యాత్మికత. అప్పుడే నీలో ఏమైనా మార్పు జరుగుతుంది. ఒక రూముంది. చీకటి పేద గది. నీ చేతిలో కొవ్వొత్తి ఉంది. లైటర్ ఉంది. నువ్వు ఆ లైటర్‌తో కొవ్వొత్తిని వెలిగితే అది ఆ రూమంతా వెలుగుతా ఉంటుంది కదా! లేకపోతే వెలిగించకపోతే అలాగే రూమంతా చీకటిగానే ఉంటుంది. ఇది గూడా అంతే. మనకి గురువుల ద్వారా సాధన తెలిసింది. ఈ సాధనను పట్టుకుంటే మన జీవితంలో ఎన్నో ఎన్నో మార్పులు జరుగుతాయి. మన మనసు మారిపోతుంది. మనసు మారడం వల్ల గుణాలు మారిపోతాయి. గుణాలు మారడం వల్ల సో, మనలో బుద్ధి వికసిస్తుంది. బుద్ధి వికసించడం వల్ల మనలో వివేకం కలుగుతుంది. వివేకం కలగడం వల్ల విచక్షణ జ్ఞానం పొందుతాము. విచక్షణ జ్ఞానం వల్ల ఏది మంచి, ఏది చెడు, ఏది మాట్లాడాలా, ఏది మాట్లాడకూడదు, ఎప్పుడు మాట్లాడాలా, ఎప్పుడు మాట్లాడకూడదు, ఏది తినాలా, ఏది తినకూడదు. ఇట్లా ప్రతి ఒక్క దాని మీద మనకి తెలుస్తుంది. లేకపోతే తెలియదు. కాబట్టి మనలో అంతర్గతంగా మార్పు జరిగినప్పుడే మన బాహ్య జీవితం బాగుంటుంది. ఎప్పుడైతే నీ అంతర్గతంలో మార్పు జరుగుతదో, అప్పుడు నీ యొక్క చూసే దృక్పథం, నువ్వు మాట్లాడే విధానం, నీవు ఆలోచించే విధానం అన్నీ మారిపోతాయి. కాబట్టి ఏది ఊరికే జరగదు. ఏది జరిగినా అది మనం మన జీవితంలో మనం అనుకున్నదే. కాకపోతే ఈ భూమి మీదకొచ్చి అన్నీ మర్చిపోతాం. మన జీవితాన్ని ఎవరో బాగు చేస్తారు. మన తల్లిదండ్రులు చూసుకుంటారనుకుంటాం. మన స్నేహితులు చూసుకుంటారనుకుంటాం. ఎవరు చూసుకోరు. పత్రి సార్ చెప్పారు ఒక సందర్భం. నేను ప్రపంచానికి ఇంత ధ్యానాన్ని నేర్పిస్తున్నాను. మా సొంత అన్నగారే నేను ధ్యానం ఎన్నో సార్లు చెప్తే వినలేదు. మాంసం తినేవాడు. సోరియాసిస్ వ్యాధి వచ్చి చాలా బాధపడి మరి చనిపోయాడు. చూడండి సొంత అన్ననే. అన్న సార్‌కి చిన్నప్పుడు ఎంతో సపోర్ట్ చేసి చదివిచ్చాడంట. మరి అట్లాంటి అన్ననే ధ్యానంలోకి రాలేకపోయాడు కదా! మరి వాళ్ళ అన్నను సారు బాగు చేయొచ్చు కదా! ఆయన జీవితాన్ని బాగుపరచొచ్చు కదా! చేయాలనుకుంటే. కాదు గదా! అంటే ఇక్కడ ఆధ్యాత్మికత ఎవరిది వారే. ఎవరి ప్రయాణం వారిదే. ఎవరి ఎదుగుదల వారిదే. సో, మై డియర్ ఫ్రెండ్స్ మరి ఇక్కడ మనకు ఇప్పటికైనా, ఎప్పటికైనా మనం గుర్తుంచుకోవాల్సింది వి ఆర్ ద క్రియేటర్ ఆఫ్ అవర్ ఓన్ రియాలిటీ. మన జీవితానికి మనమే కర్తలం. సో, దాన్ని ఎంత సాధన చేసి చక్కగా మనం
ఆహారపు అలవాట్లు ప్రతిసారి చెప్పినట్టు మనం పాటిస్తా ఉంటే, మన జీవితం చక్కగా సాఫీగా సాగుతుంది. లేకపోతే గురువులు ఎంత చెప్పినా మనం అటు ఇటు చేస్తే మన జీవితం కూడా అటు ఇటుగానే అయితది. అప్పుడే జీవితంలో సడెన్‌గా కష్టాలొస్తాయి. అర్థం కాదు. అప్పుడే జీవితం బాగుంటుంది. సో, ఇదంతా ధ్యానంలో ఉన్నవారికి జరుగుతది. లేని వారికి జరుగుతది. బట్ ఉన్న వాళ్ళకి మనకొక అవగాహన ఉంటది. యెస్. ఇది నేనే ఎంచుకొనొచ్చినప్పుడు ఇంకెందుకు బాధపడాలి. లేని వాళ్ళకి సో, ఇంగ పక్క వాళ్ళ మీద నెట్టేస్తా ఉంటాం. సో, నిజంగా ఇది నేను ఫస్ట్ టైము విన్నప్పుడు నాకు పెద్దగా అంత అర్థం కాలేదు. అప్పో దీపో భవ ఎప్పుడో పుస్తకాలలో ఇచ్చిన నేను ఎప్పుడో 10 ఏళ్ల కింద చూసినప్పుడు ఏంది అప్పో దీపో భవ అని ఉన్నది. ఏంటి బీఏ లైట్ అంటూ యువర్ సెల్ఫ్ నాకు అర్థం కాలేదు. సో, మెల్లిమెల్లిగా అంటే కొంచెం సాధనం పెంచుకొని కొంచెం గురువుల యొక్క జ్ఞానం వింటున్నప్పుడు సో, దాన్ని మళ్ళీ పత్రిసార్ ఎక్స్‌ప్లెయిన్ చేసిన విధానాన్ని వీడియోని వింటున్నప్పుడు లాక్‌డౌన్‌లో బాగా కొంచెం ఎక్కువగా ఫోకస్ చేశాను నేను లాక్‌డౌన్‌లో. అంటే అప్పుడు ఎక్కువగా పని లేదు. ఎవ్వరం అందరం ఇంట్లో స్టిక్ అయిపోయాం. సో, జూమ్‌లన్నీ స్టార్ట్ అయిపోయినాయి ఎక్కడే అక్కడ. జూమ్‌లో నిరంతరం వింటూ రాసుకుంటూ ఉంటే ఇంత కరెక్టే గదా! అరే! ఇన్ని రోజులు ఇదేదో ఉంది. ఏదో అనుకున్నాను. ఏం అర్థం అవ్వలేదు. ఇంతకుముందు పుస్తకాలు బాగా అర్థమయ్యేవి గాదు. ఎంతో చదివిన ఊరికే అలా చదువుతున్నట్టుగా ఉండేది. కానీ దానిలో ఉన్న ఇన్నర్ మీనింగు అర్థమయ్యేది కాదు. ఇప్పుడు ఏదో కొంత కొంత అర్థమైనప్పుడు సో, ఇప్పుడు జీవితంలో ఎలాంటి పరిస్థితులొచ్చినా నాకొక అవగాహన. నాకు లాస్ట్ ఇయర్ మా స్కూల్ బస్సు ఇట్లా రోడ్డుకి పెట్టిందొచ్చి ఎవరో మామూలుగా వచ్చి ట్రాక్టరోడొచ్చి గుద్దిండు. మొత్తం డ్యామేజ్ అయింది. వాడి వల్ల అయిందని జనరల్‌గా అయితే కానీ నేనేమనుకున్నాను, ఆ టైంలో సరే సిట్యుయేషన్ అలా వచ్చింది. ఎవడో ఏదో జన్మలో ఏమో చేసున్నాను. లేకపోతే ఎవరికో ఏదో నేను చేశా. ఇప్పుడు మనకు జరిగింది. ఏం చేద్దాం? అలా కొత్త అవగాహన వల్ల పెద్దగా సఫర్ కాలేదు. లేకపోతే పక్క వాళ్ళ వల్ల వాడే వచ్చిండు. తప్పు వాళ్ళది కదా! ఆ! సో, ఈ రకరకాల మనం చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. ఇట్లా ఇప్పుడు ఏది జరిగినా ప్రాపంచిక జీవితంలో కొంత అవగాహన ఉంటుంది కాబట్టి ఎక్కువగా బాధ అనిపియదు. ఆ క్షణంలో కొంతైనా దాన్ని మళ్ళీ మర్చిపోతాం. చూడండి ఎంత ప్రతిసారి ఎంత అద్భుతమైన మార్గాన్ని చూపించారు. లేకపోతే చాలా సఫరింగ్స్ ఉంటాయి జీవితంలో. సో, మనందరికి తెలుసు మనకు ఎందుకో అనిపించింది ఈ టైంల. సుధాకర్ సార్ విషయమే. సో, అంతా ఆయన సఫర్ అయిపోయారు. అంటే మనం జనరల్‌గా ప్రాపంచికత చూస్తే. కానీ ఆయన ఒక గ్రేట్ మాస్టరు. దాన్ని దాటేసుకొని మళ్ళీ ఆయన పని ఆయన చూసుకుంటా ఉంటుండు. అట్లా నిజంగా మన జీవితాల్లో ఎవరికైనా జరుగుతా ఉంటాయి. జరిగినప్పుడు కొంత, కొంత, కొంత పర్సెంట్ అంతే. మళ్ళీ దాని వెనకాల పడి ఎప్పుడు దాన్నే ఉంటాం. నేను మొన్న రాఘురు సారు మీ అందరికి జిమ్‌లో ఉన్నోళ్ళు కొందరికి తెలిసేమో పర్యటన చేశారు. అంటే చాలా ఊర్లు తిరిగారు. నిజామాబాద్ ఎళ్ళినప్పుడు ఒక మేడం వాళ్ళ అబ్బాయి ఒక 3 ఇయర్స్ బ్యాక్ చనిపోయారు యాక్సిడెంట్‌లో. వాళ్ళ ఇంటికి ఎళ్తే ఆవిడ ఇంకా అదే దుఃఖంలో ఉండిపోయింది. అదే దుఃఖంలో ఉండిపోయింది. ఏడ్చింది సార్‌ని పట్టుకొని. అంటే చూడండి ధ్యానం పక్కన పెట్టిందావిడ. చేయట్లేదు ధ్యానం. అది పెద్ద సమస్యనే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పెంచిన కొడుకు వెళ్ళిపోయాడు కళ్ళ ముందట. అదే కొంచెం ఎక్కువ ధ్యానం చేస్తా ఉంటే తొందర రికవర్ అయ్యేది. ధ్యానం పోయింది. ఇప్పుడు అదే బాధలో ఉండిపోయింది. మిగతా వాళ్ళతో సాంగత్యం పోయింది. తెలుసు ఆవిడకి. ధ్యానం తెలుసు, జ్ఞానం తెలుసు. కానీ చేయలేదు గదా! సడెన్‌గా ఉన్నట్టుండి మొన్న గూడా పాపం వాళ్ళ ఆయన మనకు తెలుసు. కానిస్టేబుల్ సార్. సేమ్ ఆవిడే. కానిస్టేబుల్ సార్ ఆళ్ళ ఆయన కూడా చనిపోయారు. ఇంకా ఆవిడ ఎంత సఫరింగ్‌కెళ్ళిపోతా ఉంది. ఒకసారి అనిపించిందన్నమాట అట్లా. మంచిర్యాలకెళ్ళినప్పుడు అక్కడ గూడా అంతే. మంచిర్యాలలో వాళ్ళ అబ్బాయి 2 ఇయర్స్ కింద సూసైడ్ చేసుకొని చనిపోయాడు. డాక్టర్ చదివి కూడా ఎంబీబీఎస్ అయిపోయింది. ఎండీలో ఎండీ చదవడానికి సీట్ రాలేదంట. చిన్న విషయమే గదా!
అంత ఎంబీబీఎస్ చదివిన ఆయన పీజీలో సీట్ రాలేదని, అనుకున్న కాలేజ్‌లో రాలేదని డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయి తర్వాత పురుగుల మందు తాగారు. వాళ్ళు ఇంకా అదే సఫరింగ్‌లో ఉన్నారు. వాళ్ళకి ధ్యానం తెలుసు. కానీ చేయట్లేదు. చూడండి, చేయకపోవడం వల్ల ఇంకా దాని యొక్క డిప్రెషన్ ఎక్కువగా అయిపోతది. ఆలోచన అనేది చాలా ఎక్కువైపోతది. ఎవరో వచ్చి ఏమో చేస్తారన్నట్టుగా వాళ్ళు. ఎవరు చేయగలరు కదా! ఈ ఉదాహరణకు మనం అప్లై చేసుకుంటే ఎవరు ఏమని చేయగలరా? ఎవరికి వారే చేసుకోగలుగుతారు. అదే వాళ్ళు కొంచెం తీవ్రంగా సాధన చేస్తే మెల్లిమెల్లిగా బయటపడేవారు కదా! సో, చూడండి, అంటే ఇట్లా అందరి జీవితాలలో మనం పలకరిస్తే, వాళ్ళు వింటే, ధ్యానంలోకి వచ్చిన వాళ్ళకి కూడా ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి. కొందరు పట్టుదలతో ముందుకెళ్తా ఉంటే, కొందరు తెలిసి కూడా అక్కడే ఆగిపోతున్నారు. ఆ సమస్య ఇంకా పెద్దగా అవుతుంది తప్ప చిన్నగా అవ్వదు. ఎందుకంటే ఇక్కడ బరువు ఎక్కువైన కొద్దీ ఎక్కడవుతది? ఈ బరువును తగ్గించుకోవాలి. ఆలోచన బరువుని మనం తగ్గించుకున్నప్పుడు మళ్ళీ మనం మామూలు స్థితిలోకి వస్తాం. సో, ఇట్లా ఉదాహరణలు ఉంటా ఉంటాయి నిత్య జీవితంలో. కాబట్టి ఏదేమైనా భద్రి సార్ అద్భుతంగా అందించారు. బాబు, ఎవరి జీవితాన్ని వాళ్ళే మనం మెరుగుపరుచుకోవాలి. అంతే తప్ప ఆయననే చెప్పారు. నేను మీకు ఈ యొక్క శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని అందించాను. దీన్ని పట్టుకోండి. మీరు ఎన్నో లాభాలు పొందుతారు. అంతేగాని నేను మిమ్మల్ని, నా దగ్గర ఉన్న నా శక్తిని నేను మీకు ఇవ్వలేను. నేను జ్ఞానాన్ని చెప్తాను, బోధిస్తాను. దాన్ని మీరు ఎంతలా విని, మీ సాధన ద్వారా దాన్ని ఎంత అవగాహన చేసుకొని, మీ జీవితానికి ఎంత అప్లై చేసుకుంటే అప్పుడు మీరు ఎలాంటి పరిస్థితులైనా జీవిస్తారు. అంతే తప్ప మీ సమస్యలు నేను తీర్చలేను. ఎవరో వచ్చి బాబాలొస్తారు, వాళ్ళొస్తారు, వీళ్ళొస్తారు. వచ్చి చేతి పెడతా ఉంటారు. కానుకలియ్యండి. ఆ! లేదంటే మా ఆశ్రమానికి ఇంత రాయండి. నేను మీ సమస్య తీరుస్తానని ఏదో చెప్తా ఉంటారు ప్రాపంచిక జీవితం. కానీ వాళ్ళెన్ని చేతులు పెట్టినా ఒక సమస్య పోగా ఇంకో సమస్య రాకుండా ఉంటుందా? కదా! సో, కాబట్టి నిజంగా మన జీవితంలో ఎప్పటికప్పుడు దీన్ని అప్పో దీపో భవ. నా జీవితాన్ని నేనే ఎన్నుకొనొచ్చినాను. ఇప్పుడు ఇలా ఉంది. దీన్ని ఇంకా బాగు చేసుకునే బాగు చేసుకునేది నేనే. కాబట్టి నా జీవితాన్ని నేను బాగు చేసుకోవాలంటే సాధన చేయాల్సిందే. ఎంత సాధన చేస్తే అంత మనలో మార్పు జరుగుతుంది. కాబట్టి మరి ఈరోజు ఈ యొక్క జ్ఞానాన్ని పంచుకునే గొప్ప అవకాశాన్ని నాకు ధ్యాన జగత్ జూమ్ వారు అందించారు. మరి సుధాకర్ సార్‌కి, అలాగే లతా మేడంకి, పాల్గొన్న మిత్రులందరికీ మరొక్కసారి నా తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొక్కసారి మన గురుదేవులు బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి శతకోటి కృతజ్ఞతలు తెలియజేస్తూ థాంక్ యూ అండి.